పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు చిత్తూరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ దౌర్జన్యం చేసేసినట్టు, వాళ్ళు ఏదో ఇళ్లల్లో ఉంటే వాళ్ళ పసిపిల్లలు వాళ్ళ నెల్లు కొట్టేసినట్టు ఆయన ఒక అభూత కల్పనతో ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాడు ఆయన। ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక గ్రూప్లో నా పేరు శ్రీశైలం, నేను రౌడీ, ఎల్లో మీడియా కమెడియన్, ఇది గురజాల గారిని ఉద్దేశించి ట్రోల్ చేయడం జరిగింది। ఈ ట్రోల్ని ఇష్టపడిన కొంతమంది గురజాల గారి అభిమానులు నువ్వెందుకురా ట్రోల్ చేస్తావు అని చెప్పి వెళ్ళి అడగడం జరిగింది। అడిగిన దానికి వాళ్ళందరూ 100-150 మంది పైన తిరగబడి హాస్పిటల్లో వెళ్ళి మా వాళ్ళని ఒక ముగ్గురిని బాగా కొట్టి వాళ్ళకి తలకు దెబ్బలైనాయి। అలాగే కుమార్ అనే పిల్లగాడికి కూడా బాగా మంచి దెబ్బలు, అబ్బాయి ఎస్సీ కుమార్ అనే పిల్లగాడికి కూడా ఎక్కువ దెబ్బలు తగిలాయి। ఈ పరిస్థితిలో మేము రూలింగ్లో ఉండి కూడా మా కార్యకర్తలను కొట్టేసి దౌర్జన్యం చేసింది కాకుండా వైఎస్ఆర్సీపీలో వాళ్ళకి జరిగిపోయేది ఎలా అంటే వాళ్ళే కొట్టేసి వాళ్ళే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు। అప్పుడు పోలీసులు వాళ్ళ పక్క ఉన్నారు కాబట్టి ఈ కంప్లైంట్ కూడా యాక్సెప్ట్ చేసి దెబ్బతిన్న వాళ్ళని కేసు పెట్టేవాళ్ళు। ఇప్పుడు కూడా అదే మాయ చేయాలని వాళ్ళు వచ్చి పోలీస్ మీద ఫోర్స్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టి మా వాళ్ళకే దెబ్బలు తగినా, మాకు అన్యాయం జరిగిందనే గగ్గోలు పెడుతుండ్రు। వాళ్ళకి ఎవరికి ఏమి దెబ్బలు తగలేదు, దెబ్బలు తగినంత మా కార్యకర్తలు తగినాయి, మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ। అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న విజయానంద రెడ్డి గారు కానీ అలాగే భూమన కరుణాకర్ రెడ్డి కానీ మీరందరూ కూడా దీన్ని ఆలోచించకుండా ప్రేరేపించబడితే సమాజంలో శాంతి భద్రత సమస్య తలెత్తుంది। మీరు నాయకులుగా ఉండారు, మాజీ నాయకులు అయి ఉండొచ్చు, మీరు సమాజం పట్ల ఒక రకమైన సౌహృద్భావంతో మెలగాల। ఈ తప్పులను ఎవరిని కూడా మొన్న సీఎం గారు కూడా చెప్తూ మన కార్యకర్తలంతా మనం కంట్రోల్ చేస్తున్నాం, ఈ పుంగనూరులో జరిగిన ఇన్సిడెంట్కి ఆయన చెప్పిన మాటలు వాళ్ళు ఏంది ఆ విధంగా బరి తెగించి ఈ విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు అని చెప్పని సీఎం గారు కూడా చెప్పడం జరిగింది। అంటే మన కార్యకర్తలను ఇక్కడ కంట్రోల్ చేసుకుంటున్నాం, ఎలాంటి గొడవలకు వెళ్లకుండా, ఇబ్బందులు పెట్టకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా। వాళ్ళు ఏమనంటే ఇంకా రూలింగ్లో ఉన్నట్టు అందరినీ రెచ్చగొట్టి పంపించి జనాలను కొట్టమని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు। ఇది చాలా కాలం జరగదు, దీన్ని కూడా ప్రజలు కూడా ఉపేక్షించరు। అలాగే మా కార్యకర్తలు కూడా ఏమి తగ్గే రకంగా ఏం లేరు, తగ్గరు। మేము ఆపుతున్నాం కాబట్టి ఉన్నారు, కానీ కార్యకర్తలు కూడా బలంగానే ఉండరు, వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తారు। ఎన్ని రోజులు ఆపుతారు, మేము ఎన్ని రోజులు ఆపగలము? కాబట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని మీ కార్యకర్తలను మీరు కంట్రోల్ చేసుకుంటే మా వాళ్ళని కూడా మేము కంట్రోల్ చేసుకుంటాం। ఆ విధంగా సమాజానికి మనం శాంతి భద్రతను ఇచ్చినట్టు అవుతుంది। మీరు రెచ్చిపోబాకండి, రెచ్చిపోతే చాలా ఇబ్బంది పడతారు। మీరు ఆలోచించుకొని మేము రూలింగ్లో ఉన్నామని గుర్తుపెట్టుకొని చేయాలి మీరందరూ కూడా। వీళ్ళు 9 నెలలు అయింది, వీళ్ళు ఏం చేయలేదులే, మనం ఏం చేసినా సరిపోతుందంటే దానికి వేరే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది। మీరు జాగ్రత్తగా ఉండండి। ఈ పత్రికాముగా మేము చెప్పామంటే అందరం కలిసి శాంతి భద్రతలను కాపాడుదాం, ఎక్కడ ఇబ్బందులు రాకుండా కాపాడుదాం। దానికి మీరు ముందుకు రండి, మా వాళ్ళు కూడా ముందుకుంటారు। థ్యాంక్ యూ। జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్।